హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా వీడియోలో రెసిపీ క్యారెట్ తురుము ఎగ్ కర్రీ చేశాను. చాలా బాగుంది. ఇంతకీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? కొంచెం నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయొచ్చుగా. కర్రీ ఎలా చేయాలో ఈరోజు చూసేద్దాం. ముందుగా నేను ఒక 6 క్యారెట్లని తీసుకున్నాను. వీటిని మంచిగా క్లీన్ చేసుకొని ఇలా పీల్స్ తీసేసి వీటిని మంచిగా ఇలా తురుముకోవాలి. ఇలా తురుముకొని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. అందులోకి ఆవాలు జీలకర్ర వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీని మీరు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. అందులో కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 3 టమాటాలని తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలు మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసుకొని మగ్గించుకోవాలి. అప్పుడు టమాటాలు త్వరగా మగ్గిపోతాయి. ఇప్పుడు ఇందులో తురుముకున్న క్యారెట్ని కూడా వేసుకోవాలి. క్యారెట్ పచ్చివాసన పోయేదాకా ఇలా కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి. ఈ క్యారెట్ టమాటాలు మగ్గడానికి కొద్దిసేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. చూడండి, క్యారెట్ కూడా మంచిగా మగ్గిపోయాయి. ఇలా క్యారెట్ ఇంకా టమాటా కూడా మగ్గిన తర్వాత ఇందులో ఒక 3 స్పూన్లు కారం వేసుకొని కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా వేసుకొని ఒకసారి ఇదంతా కలుపుకోవాలి. ఈ మసాలా వేసిన తర్వాత కొద్దిసేపు ఇలా ఫ్రై చేసుకొని అందులోకి ఒక 3 ఎగ్స్ని ఇలా కొట్టి పోసుకోవాలి. మీరు ఎప్పుడైనా క్యారెట్ తురుముతో ఇలా ఎగ్ కర్రీ చేశారా? చేస్తే కామెంట్ చేయండి. మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి. తర్వాత మూత తీసి ఒకసారి ఇలా కలుపుకోవాలి. గరిటె పెట్టి ఒకేసారి కలపద్దు, ఈ విధంగా మెల్లగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని ఇంకొక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. చూడండి, కర్రీ ఇప్పుడు బాగా ఉడికిపోయింది. చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కర్రీ. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు ఒకసారి కర్రీలో సాల్ట్ ఉందా లేదో చెక్ చేసుకొని సరిపోకపోతే ఇంకో కొద్దిగా ఇందులో సాల్ట్ వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ తురుము ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీని నేను ఎప్పుడు చేసినా కాంబినేషన్గా చపాతీతో అయితే తింటాము. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇంతకీ నా ఛానల్ మీకు ఎలా అనిపిస్తుంది? నచ్చితే లైక్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.